గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో రేషన్ కార్డుదారుల పరేషానికి తెరపడనుంది. లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. సరిగ్గా 8 ఏళ్ల నిరీక్షణకు మోక్షం లభిస్తోంది. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. అయితే రేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ 7 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు 20% మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది. మిగతా దరఖాస్తులను కూడా దశల వారీగా పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు 3 లక్షల పైనే దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు ఆన్లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 8 ఏళ్లుగా రేషన్ కార్డులోని సభ్యులు వివిధ శాఖలతో తొలగింపునకు గురవుతున్న కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం అతీగతి లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు 2-3గా ఏర్పడగా మరోవైపు కుటుంబంలో మరికొందరు కొత్త సభ్యులుగా చేరారు. సుమారు 3 లక్షల కుటుంబాలు 6 లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే రేషన్ కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కొత్త సభ్యుల చేర్పుల ఆప్షన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ఐసికి సంబంధించిన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ గృహ రుణ రేటుకు బెంచ్ మార్క్ ను 25 బేసిస్ పాయింట్ తగ్గించింది. ఈ రేటు తగ్గింపు వల్ల ఇప్పటికే ఉన్న రుణ గ్రహీతలతో పాటు కొత్త గృహ రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 9, 2025న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25% తగ్గించిన తర్వాత గృహ రుణ బెంచ్ మార్కుల రేటు తగ్గింపు ప్రకటించారు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ద్వారా గృహ రుణాలకు వడ్డీ రేటు ఇప్పుడు 8% నుంచి ప్రారంభమవుతుంది. ఈ రేటు తగ్గింపు కారణంగా గృహ రుణ వడ్డీ మొత్తం మరింత అందుబాటులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణంగా గృహ రుణాలను 2 వర్గాలుగా వర్గీకరిస్తూ ఉంటారు: ఫిక్స్డ్ రేట్ గృహ రుణాలు, ఫ్లోటింగ్ రేట్ గృహ రుణాలు. ఈ రేటు తగ్గింపు ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ వడ్డీ రేటు గృహ రుణం బెంచ్ మార్క్ రేటుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి బెంచ్ మార్క్ రేటు మారినప్పుడల్లా వడ్డీ రేటు సవరించి కొత్త వడ్డీ రేటును వసూలు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ వడ్డీ రేటుతో వచ్చే గృహ రుణాలు పోలిస్తే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు చౌకగా ఉంటాయి. తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి 1 లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. పథకంలో భాగంగా 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. రుణమాఫీ అమలుపై రాష్ట్ర చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ మార్గదర్శకాలు జారీ చేశారు. రుణమాఫీ అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఎవరైనా కార్మికులు ప్రస్తుతం చేనేత కార్యకలాపాలు లేకపోయినా వారి ఖాతా నిరర్ధక ఆస్తుల ఖాతా కింద ఉన్నా మళ్లీ రుణాలు రావు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి సత్వరమే అర్హులైన చేనేత కార్మికుల రుణమాఫీకి అన్ని జిల్లాల ఏడీలు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో శైలజ రామయ్యర్ వెల్లడించారు. దీనికి బ్యాంకులు సహకరించాలని కోరారు.